సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి టార్గెట్ పిఠాపురం, పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయినా ఓడించాలి అని చెప్పి కడప గోండాలు రౌడీలు ఎవరైతే ఉన్నారో అందరిని అక్కడ దింపారు అన్నట్టు నాగబాబు గారు మొన్న ఒక వీడియో చేశారు, అది కూడా వైరల్ అవుతుంది. దాంతోపాటు ఈ మద్యం డంపులు కూడా దొరుకుతున్నాయి, డైరెక్ట్గా మన వర్మ గారు అక్కడ పట్టుకున్న పరిస్థితి. అంటే టార్గెట్ పిఠాపురం మీద జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నాడు, దాన్ని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా ఆర్భాటంగా అతిశయంగా ప్రకటించింది ఏంటి అంటే, ఒక టార్గెట్ పిఠాపురం అని కాదు కదా, ఆయన టార్గెట్ 175 అంటున్నాడు, వైనాట్ 175 అంటున్నాడు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని చెప్తున్నారు. సో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 7 సార్లు అప్రతిహతంగా నెగ్గుతా వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి సిద్ధపడుతున్నప్పుడు, మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటిదాకా గెలుపు రుచోళ్ళ. ఆయన 2019లో పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓటమి చెందున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆయన టార్గెట్ చేస్తారు. భీమవరంలో గత ఎన్నికల్లో అదే విధంగా టార్గెటెడ్గా పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు. కాబట్టి అదే స్థాయిలో ఈసారి కూడా సఫలీకృతం కాగలం అని చెప్పిన అతిశయంలో వైసీపీ పార్టీ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, గోండాలు, లిక్కరు, లేదు డబ్బు, ఈ రకమైన భయపెట్టి ప్రలోభపెట్టి అన్ని సందర్భాల్లో అన్ని ఎన్నికల్లో ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోగలము అనుకుంటే అన్ని ఎన్నికల్లో సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యూహాలు ఫలితాలు ఇస్తాయి, అవే వ్యూహాలు ఇంకొక ఎన్నికల్లో ప్రతికూలిస్తాయి. కాబట్టి 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా మారిన చాలా అంశాలు ఇవాళ ఆయనకి ప్రతికూలంగా మారనున్నాయనేది వాస్తవం. ఆ రోజు ఆయన ప్రతిపక్ష నాయకుడు, తనకి ఒక ఛాన్స్ తోటి అధికారం ఇస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలని వర్గాల వారీగా విభజించి ఒక్కో వర్గానికి అద్భుతమైన వాగ్దానాలు చేస్తున్న నేపథ్యంలో ఆయా వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న హై ఎక్స్పెక్టేషన్ నేపథ్యంలో 2019లో ఆయనకు ఆ విజయం దక్కింది. ఇవాళ ఆయన పాలకుడు. ఆ రోజు ఏ వర్గానికి ఏ వాగ్దానాలు చేశారు, ఇవాళ వాటిని ఏ స్థాయిలో నెరవేర్చారు అన్న ప్రాతిపదిక ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఆయన పాలనా దక్షత, ఆ ప్రభుత్వ పనితీరు, వాళ్ళ విధానాలు, ఆ పాలన వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైనయా తరుగైనయా, ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా, ప్రజల ఆదాయ వనరులు పెరిగాయా తగ్గాయా, రాష్ట్ర సంపద పెరిగిందా తగ్గిందా, ప్రజల ఆస్తులు సురక్షితంగా ఉన్నాయా లేదా, ప్రభుత్వ ఆస్తులు భక్షిస్తున్నారా రక్షిస్తున్నారా, శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయా కాపాడబడట్లేదా, పెట్టుబడులు ఆకర్షించగలిగారా లేదా, ఉపాధి కల్పన జరుగుతుందా లేదా, మార్కెట్ ప్రాస్పెక్ట్స్ మార్కెట్ పొటెన్షియాలిటీ పెరిగిందా లేదా, సంపద సృష్టి జరుగుతుందా లేదా, ఇవన్నీ పరిగణలో తీసుకొని ప్రజలు ఓటేస్తారు తప్ప ఉత్తగా మద్యం పంచారు, ఉత్తగా డబ్బులు ఇచ్చారన్న ప్రాతిపదికగానే ఓట్లు వేసే పని ఉంటే, రీసెంట్గా మనం తెలంగాణలో చూసాం. ఈటెల రాజేంద్ర గారు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హుజూరాబాద్లో బై ఎలక్షన్ జరిగినాడు. ఆ రోజు పాలకుడుగా ఉన్న కేసీఆర్ గారు ఒక్క హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి 2000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి దళిత బంధు అని చెప్పిన ఒక ఖరీదైన పథకాన్ని అనౌన్స్ చేసి 2000 కోట్లు పంపిణీ చేశారు. కానీ ప్రజలు 30,000 తోటి ఈటెల రాజేంద్ర గారిని నెగ్గించుకున్నారు. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంతిమ నిర్ణేతలు ప్రజలు. ఇటువంటి సందర్భంలో అన్ని సందర్భాల్లో మేము పవన్ కళ్యాణ్ గారిని ఓడించగలము అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు ఆయన్ని నెగ్గించాలని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన పార్టీ, ఆయన శ్రేణులు పొర్లు దండాలు పెట్టిన ప్రజలు పరిగణలోకి తీసుకోరు. లేదు, ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పిన ఒక నిర్ణయానికి వస్తే ఇంతటి కష్ట నష్టాలు కోర్చి ఇంతగా ప్రజలను ప్రలోభ పెట్టాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉండదు. ఇవాళ మనం గమనించాం, రీసెంట్గా ఒక్క రోజులో 80 లక్షల రూపాయలకి సంబంధించిన మద్యం పట్టుబట్టడం జరిగింది. నిజంగానే మీ పట్ల ఆదరణ ఉంది, మీ ప్రభుత్వం పట్ల విశ్వసనీయత ఉంది, మీ నాయకత్వం పట్ల ప్రజలలో నమ్మకం ఉంది, మీకు అంతగా ప్రజలను ప్రలోభపెట్టి అన్ని వేల సీసాల మద్యం పంచాల్సిన అవసరమే ఉంది. పవన్ కళ్యాణ్ గారు పంచట్లేదు కదా, ఆయన నేను డబ్బుతో రాజకీయం చేయనని చెప్పని బాహటంగా చెప్తున్నారు కదా. నా ప్రశ్నించే తత్వాన్ని గుర్తించి గౌరవించి నాకు ఓటేయండి అని చెప్పని మిమ్మల్ని సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు కదా ఆయన. ఇటువంటి సందర్భంలో నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడమా లేదు ఓడించడం అనేది పిఠాపురం ప్రజలకు ఆ విఘ్నత ఉంది. ఎందుకంటే అదే పిఠాపురంలో 2014 ఎన్నికల్లో మనం చాలా స్పష్టంగా గమనించాం. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయింపు చేస్తే అప్పటి వరకు అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడాలి అని చెప్పని కృషి చేసుకున్న వర్మ గారు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే
ఇండిపెండెంట్ అభ్యర్థికి 34,000 ఓట్ల మెజార్టీతో ఆయన వచ్చింది. నెగ్గడం జరిగింది. అంటే ఆ మాత్రం పరిణతి ఆ ప్రాంత ప్రజలకు లేదా? ఖచ్చితంగా ఎవరు తమకి మెరుగైన సేవలు అందించగలిగే నాయకుడు, ఎవరిని తమ నాయకుడిగా ఎంపిక చేసుకోవాలని చేసుకోవాలనే పరిణతి ఆ ప్రాంత ప్రజలకు ఉంది. ఇటువంటి సందర్భంలో కడప నుంచి రౌడీలు వస్తేనో, లేదు ఇంకెక్కడి నుంచో లిక్కర్ తీసుకొస్తేనో, ఇంకెక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి పంపిణీ చేస్తేనో ఆ ప్రలోభాలకి ప్రభావితం అయ్యి అన్ని సందర్భాల్లో ప్రజలు ఓటేయరు. ఖచ్చితంగా రేపు రోజున పిఠాపురంలో అఖండ విజయం, ఘన విజయం పవన్ కళ్యాణ్ గారికి దక్కబోతుందనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుయుక్తులు బనినా, ఎంతగా ప్రజల్ని కొనుగోలు చేయాలని ప్రయత్నం చేసినా అన్ని సందర్భాల్లో ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కొనుగోలు చేయటం ఏ పాలకుడి వల్ల, ఏ నాయకుడి వల్ల ఈ రోజు దాకా కాలం. ప్రజలు తమకు తాము స్వచ్ఛందంగా డబ్బులు తీసుకోవాలి అనుకున్న రోజు డబ్బులు ఇవ్వగలుగుతారు తప్ప, ఈ డబ్బు తీసుకున్న మాత్రాన ఓటు వేయాల్సిన అవసరం లేదని చెప్పిన అభిప్రాయం ప్రజలకి తెలుసు. చాలా సందర్భాల్లో డబ్బు పనిచేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 1994 ఎన్టీ రామారావు గారు కమ్యూనిస్టులు కలిపి, తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులు కలిపి అలయన్స్గా పోటీ చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 26 స్థానాలు దక్కినాయి. అంటే సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలా కాంగ్రెస్ పార్టీకి. తెలుగుదేశంతో అలయన్స్ పార్ట్నర్లుగా పోటీ చేసిన కమ్యూనిస్టులకి 30 స్థానాలు వచ్చినాయి. అంతటి ఘన విజయం తెలుగుదేశం పార్టీకి దక్కింది. అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఎంత వేవ్ ఉంది. అటువంటి సందర్భంలో గన్నవరానికి అభ్యర్థిగా అప్పటి వరకు పరిగణిస్తూ వచ్చిన గద్దె రామ్మోహన్ గారిని కాదు అని చెప్పని ఇప్పుడు తోషిబా అని చెప్పని ఉంది, రుద్రారం దగ్గర ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ మేకింగ్ కంపెనీ. అది విజయ్ ఎలక్ట్రికల్స్ ఉండేది ఒకప్పుడు. ఆ విజయ్ ఎలక్ట్రికల్స్ యజమానిగా ఉన్న దాసర్ జయరమేష్ గారు, వారు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. చివరి నిమిషంలో జయరమేష్ గారి బ్రదర్ దాసర్ బాలవర్ధన్ రావు గారు ఆయనకి టికెట్ ఇవ్వమని చెప్పని అడిగారు. ఎన్టీ రామారావు గారికి తప్పలా, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఆర్థికంగా ఫండింగ్ చేస్తున్నారు కాబట్టి. అప్పుడు గద్దె రామ్మోహన్ గారిని కాదు అని చెప్పని దాసర్ బాలవర్ధన్ రావు గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. ఎన్టీ రామారావు గారి వేవు కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టిన సందర్భం, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని సందర్భం. అటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాసర్ బాలవర్ధన్ గారు పోటీ చేస్తుంటే గద్దె రామ్మోహన్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. పైగా ఆర్థికంగా అత్యంత సంపన్నులు దాసరి కుటుంబం. ఆ రోజుల్లోనే విపరీతంగా ఖర్చు పెట్టారని చెప్పని వార్తలు చలమనేని. అయినా సరే ప్రజలు గద్దె రామ్మోహన్ గారిని 10,000 మెజార్టీతో నెగ్గించారు. అంటే ఎన్టీ రామారావు గారు వేవును కాదని, డబ్బు ప్రలోభాలను కాదని చెప్పని వ్యక్తిగా గద్దె రామ్మోహన్ గారిని ఎంపిక చేసుకొని 10,000 మెజార్టీతో నెగ్గించుకున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. అంటే ప్రజలు కోరుకున్నప్పుడు డబ్బు, భయము, అధికారము, ప్రలోభాలు ఇవన్నీ సందర్భాల్లో పనిచేయవు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం, ముఖ్యంగా పిఠాపురం ప్రజలు ఈసారి పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించాలి అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఈ వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సర్వాంతర్యామి, నేను ఎక్కడ ఏమైనా చేయగలని చెప్పని అతి విశ్వాసానికి ఉండటం సహజం. మొట్టమొదటిగా ఆయన గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, రీసెంట్గా జరిగిన రాయలసీమ ప్రాంత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడం జరిగింది. ఆయన ఇంత గెలిస్తే తర్వాత రచ్చ గెలిచే సంగతి ఆలోచించుకోవచ్చు.